జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ముందు పాక్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరినన్న వార్తలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ తొలి వారంలో పాకిస్తాన్ అమెరికా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ట్రంప్ కుటుంబానికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు సంబంధాలున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తో పాటు అమెరికా కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. బ్లాక్ చైనా సాంకేతికత పాక్ ఆర్థిక వ్యవస్థలో చొప్పించేందుకే ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ రాజకీయ వ్యాపార ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే ఈ సంస్థకు ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ముందు పాక్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరిందన్న వార్తలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ తొలి వారంలో పాకిస్తాన్ అమెరికా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ట్రంప్ కుటుంబానికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు సంబంధాలున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తో పాటు అమెరికా కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. బ్లాక్ చైనా సాంకేతికతను పాక్ ఆర్థిక వ్యవస్థలో చొప్పించేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ రాజకీయ వ్యాపార ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే ఈ సంస్థకు ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. ఒక సంచలనమైన వార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తులు, కీలక వ్యక్తులు, టాప్ అంటే ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం, అదేవిధంగా మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్, ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక వాణిజ్యకర ఒప్పందం కావచ్చు, ఆర్థిక ఒప్పందం కావచ్చు, ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఈ రెండు కుటుంబాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, క్రిప్టో కరెన్సీ ఒప్పందం అని చెప్పేసి నేషనల్ మీడియా ఒక ప్రచారం చేసింది. సో ఈ మొత్తంగా కూడా ఇప్పుడు సంచలనం రేపుతా ఉంది. ఇది మొత్తంగా కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఇటు రెండు కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఇటు పాకిస్తాన్ సంబంధించి, అది అమెరికాకు సంబంధించినటువంటి రెండు దేశాల ఆ ముఖ్య నేతల మధ్య ఈ యొక్క ఒప్పందం కుదిరింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒప్పందం కుదిరిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం పెద్ద సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇది పక్కా పూర్తిగా ఇది రెండు దేశాలు కాదు, రెండు వ్యక్తులు, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి బిజినెస్ ఒప్పందంగా చెప్పవచ్చు. సో ఈ విషయంలోనే ఈ మధ్య కాలంలో ట్రంప్ అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ పై కొద్దిగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ వ్యవహారాల్లో ఏలు పెట్టినట్టు తెలుస్తా ఉంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చూసాము. ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ట్రంప్ ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరపాలని చూశారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక ఇనిషియేటివ్ తీసుకుని రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం ఏర్పడాలి, కాల్పుల విరమణ జరగాలి, యుద్ధ వాతావరణం తగ్గిపోవాలని చెప్పేసి కోరుకున్నాడు. సో అదే విధంగా తను అనుకున్నట్టుగా చేశాడు. సో ఇదంతా కూడా వేరే ఇతర ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ తో అదే విధంగా మునీర్ తో ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగిందా అని చెప్పేసి కూడా చర్చ ఉంది. ఎందుకంటే పహల్గాం దాడి ఘటన 22 ఏప్రిల్ జరిగింది. ఇది ఏప్రిల్ తొలి వారంలో ఈ యొక్క రెండు బిజినెస్ డీల్ జరిగింది. సో అప్పటి నుంచి కూడా మొన్న యుద్ధంలో కూడా మునీర్ పైన ఏదైతే ఉందో ఆర్మీ చీఫ్ మునీర్ పైన కూడా విమర్శలు వచ్చాయి. ఎక్కడ కూడా పిక్చర్ లో కనబడలేదు. మిగతా వాళ్ళంతా నడిపించారు కానీ మునీర్ మాత్రం కనబడలేదు. సో మొత్తంగా చాలా అనుమానాలకు, సందేహాలకు సాగిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు భారత్ కావచ్చు, ఆ విధంగా అమెరికా కూడా అసలు ఏం జరిగింది, క్రిప్టో కరెన్సీ ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది, ఇది రెండు దేశాల మధ్య ఒప్పందమా లేకుంటే ఇది వ్యక్తుల మధ్య ఒప్పందమా అనేది చెప్పేసి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇదే జరిగితే మాత్రం ఇది పెద్ద సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మొత్తంగా కూడా ట్రంప్ కు సంబంధించినటువంటి 60% వాటా, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇటు మునీర్ కు సంబంధించినటువంటి రెండు కుటుంబాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క మొత్తం ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒప్పందం కుదుర్చున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది భారత్ తో సహా ఇతర అమెరికా కూడా మొత్తం కూడా ఆరాధిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దానిపైన ఇప్పుడు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో బ్లాక్ చైన్ సాంకేతికను పాకిస్తాన్ సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో ఇన్వాల్వ్ చేసేందుకు, జొప్పించేందుకే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ తో కుదిరిన డీలు, మునీర్ తో కుదిరిన డీలు ప్రకారమే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉండొద్దనే
ఇటు ట్రంప్ తన బిజినెస్ డీల్ లో భాగంగానే ఈ యొక్క శాంతి చర్చలకు లేకుంటే కాల్పుల విరమణకు ఒప్పందం కోసం ఒత్తిడి తీసుకొచ్చాడనే కూడా చర్చ లేకపోలేదు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పాక్ సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఎందుకంటే మొత్తంగా ఇస్లామాబాద్ ను దక్షిణేషియాకు సంబంధించినటువంటి మొత్తంగా క్రిప్టో కరెన్సీ కేంద్రంగా మారుస్తారని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన కుమారుడు కావచ్చు, అల్లుళ్ళకి సంబంధించి 60% మాట, అదేవిధంగా మునీర్కి సంబంధించినట్టు మాట, మొత్తం మునీర్కి సంబంధించిన ఫ్యామిలీ, ఈ ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. సో ఇస్లామాబాద్ కు ఈ యొక్క క్రిప్టో కరెన్సీ సంబంధించిన అమెరికా ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా స్వయాన ఆర్మీ చీఫ్ మునీరే వాళ్ళని స్వాగతం పలికాడు, వాళ్ళని తీసుకుని వెళ్ళాడని కూడా చెప్తా ఉంది. సో మొత్తం పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీతో టైఅప్ అయ్యారో దీంట్లో కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా సైనిక సంబంధించిన అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది, సెలబ్రిటీలు ఇతరులందరూ కూడా. సో ఇది ఒక పెద్ద డీల్ గా చెప్పవచ్చు. ఇదే కనుక నిజమైతే దీని పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు అమెరికా అధ్యక్షుడి విషయంలో అమెరికా ఏం చెప్పబోతుంది, అదే సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ విషయంలో ఏం చేయబోతుంది అనేది మాత్రం కొంచెం సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మొత్తం కలిపి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ట్రంప్ తీరు కూడా కొంత అనుమానాస్పదంగా సందేహాలుగా కనిపిస్తోంది. ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా పదే నేను అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడిగా ఉండి ఒక పెద్దన్నగా అగ్రరాజ్యం అధినేతగా ఉండి పాకిస్తాన్ భారత్ మధ్య రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చాను, కాల్పుల విరమణ ఒప్పందానికి నేనే ముందుకు వచ్చాను, నేనే చేశాను పదే చెప్తున్నాడు. సో అది చెప్పేది ఒక రకంగా ఉంది, దాని ఇంకా ఇంత పెద్ద డ్రామా, ఇంత పెద్ద డీల్ ఉందా అనేది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఫిన్టెక్ కంపెనీ అనేది ట్రంప్ కుమారులకు సంబంధించింది. సో ఈ ఫిన్టెక్ కంపెనీకి అదేవిధంగా మునీర్కి సంబంధించినటువంటి ఆయన మునీర్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీతో టైఅప్ అయ్యారు. సో మొత్తంగా 60% వాటా ఉంది. ఈ యొక్క సంస్థ పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీతో ఒక మొత్తంగా కూడా ఇది ఒక ఒప్పందం కుదుర్చుకుంది, డీల్ కుదుర్చుకుంది. ఇది మొత్తంగా కూడా అఫీషియల్ గానే ఒక వాళ్ళు సైన్ చేస్తూ చేశారు. సో ఇదంతా ఒక నేషనల్ ఛానల్ సంబంధించి ఒక నేషనల్ జాతీయ మీడియా ఇదంతా కూడా రిపోర్ట్ చేసింది. సో దీని తర్వాతనే పరిణామాలు మారిపోయాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధానికి సిద్ధమైంది, ఎందుకంటే తీవ్రవాదం ఎరువేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ పై ఈ యొక్క తీవ్రవాద కార్యకలాపాలు నిషేధించడానికి అంతమొందించడానికి ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా ఆర్మీ చీఫ్ కనపడలేదు. సో మరో విధంగా అమెరికా అధ్యక్షుడు చర్చలు జరపాలి, పదే చర్చలు జరపాలి, భారత్ పాకిస్తాన్ తో మేము ముందుకు వస్తాము, అవసరమైతే కాశ్మీర్ విషయంలో కూడా చర్చ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇదంతా కూడా కొంత డ్రామా నడిచినట్టుగా తెలుస్తోంది. దానికి సీక్వెల్ గానే డ్రామా నడిచిందా అనే సందేహాలు లేకపోలేదు. అయితే ఈ రెండు కూడా ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి మునీర్ ట్రంప్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంకో ఎత్తుగడ చేశారు. సో మొత్తంగా కూడా ఏదైతే ఈ రెండు ఒప్పందం జరిగిందో ఈ క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి దీన్ని మొత్తంగా వరల్డ్ వైడ్ గా కూడా ఒక అతిపెద్ద నంబర్ 1 క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ గా చేయాలనుకున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా తెలివిగా ఏం చేశారంటే ఈ బైనాన్స్ వ్యవస్థాపకుడు ఉన్న చాంగ్ పెన్ జావోను తమ సలహాదారు కూడా, ఎందుకంటే జస్ట్ సలహాదారుగా నియమించుకున్నారు, అంటే వీళ్ళందరూ కూడా సలహాదారు పెట్టుకుంటే ఇది పెద్ద వరల్డ్ వైడ్ పెద్ద అదవుతా ఉంది, ఎక్స్చేంజ్ అయినటువంటి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ గా మారుతుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో మార్చారు. సో అదే జరిగితే ఇది ఇస్లామాబాద్ లోనే దక్షిణాసియా క్రిప్టో కరెన్సీ అడ్డాగా మారుతుంది, రాజధానిగా మారుతుంది అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇదంతా కూడా జరిగింది. ఈ ఒప్పందం గురించే డైరెక్ట్ గా కూడా అమెరికా నుంచి అందరూ ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరైతే మెయిన్ దీనికి సంబంధించి డీల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇస్లామాబాద్ వచ్చారు. ఇస్లామాబాద్ లో డైరెక్ట్ మునీరే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు స్వతహాగా. సో ఇది అంతా కూడా జరిగిపోయింది. ఇది మొత్తం ఏప్రిల్ మొదటి వారంలో జరిగిందని చెప్పేసి ఓ చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ మొత్తం కూడా అమెరికా సంబంధించి అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి ఇంటర్నల్ గా కూడా, ఎందుకంటే భారత్ చూసేది ఒక రకంగా కోణంలో ఉంటే ఇప్పుడు పక్కా ట్రంప్ బిజినెస్ మనని నిరూపించుకున్నారు. కానీ అన్ని డీల్స్ కూడా ఇతర దేశాలతో కావచ్చు, ఇతరకు సంబంధించిన వ్యక్తులతో కావచ్చు పక్కా బిజినెస్ డీల్స్ ఉంటాయని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి దేశంతో క్రిప్టో కరెన్సీ పేరుతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోనే ఇలాంటి డీల్ కుదుర్చుకోవడం అనేది మాత్రం కొంత సంచలనం అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ గనుక మాత్రం ఇదే నిజం అయితే మాత్రం భారత్ ఎలా చేయబోతుంది, ఏం చేస్తుంది, సో పాకిస్తాన్ సంబంధించి ఇంటర్నల్ గా ఏం జరగబోతుంది, ఆసిఫ్ మునీర్ పైన అదేవిధంగా అమెరికా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన అధ్యక్షుడు ప్రధాని ఏదైతే షెహబాజ్ షరీఫ్ ఉన్నారో ఎలా రియాక్ట్ అవుతాడో, పాకిస్తాన్ రాజకీయాలు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన అంతర్గతంగా
ఇలాంటి మార్పు వస్తున్న వేచి చూడ. అదే సందర్భంలో అగ్రరాజ అమెరికా ఇట్లాంటి విషయాలు చాలా సీరియస్ గా ఉంటుంది. మరి ట్రంప్ వైఖరి, ఈ ట్రంప్ బిజినెస్ డీల్ పైన అమెరికా ఏం చెప్తుంది, వైట్ హౌస్ ఏం చెప్తుంది, మొత్తంగా అధికారికంగా ఏం చేయబోతా ఉంది, సో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంగా సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పబోతారు, ఇది పక్కా ఒక పద్ధతి ప్రకారం జరిగిన డీలా లేకుంటే దీనికి ఏదైనా ఇతరత్ర కేవలం వ్యక్తిగతంగా సంబంధించిన డీలా అనేది మాత్రం చర్చ జరగాల్సి ఉంది. సో ఇప్పుడు మొత్తంగా హాట్ టాపిక్ గా మారుతా ఉంది. దీనిపైన భారత్ ఏం చేయబోతోంది, అటు పాకిస్తాన్ సంబంధించి ఏం చేయబోతుంది, అగ్రరాజ్య అమెరికా, ఈ 3 దేశాలకు సంబంధించి ఇప్పుడు ఇది ఒక అడ్డాగా మారింది, ఒక సెంట్రిక్ పాయింట్ హాట్ టాపిక్ గా మారింది. దీని విషయంలో ఇదే కనుక నిజమైతే, రుజువు అయితే మాత్రం ఇలాంటి పరిణామాలు ఉంటాయో మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.